హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్-మ్యాన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్, బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుండే థర్డ్ ఎపిసోడ్ పిక్ అవుద్ది. స్పైడర్-మ్యాన్ ఎవరో కాదు, పీటర్ పార్కరే అని నార్మన్ ఆస్బార్న్కి తెలిసిపోయి ఉంటుంది అన్నమాట. బట్ తన సీక్రెట్ ఆస్బార్న్ దగ్గర సేఫ్గా ఉంచుతానని ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ డే నైట్ ఒక ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్లో పీటర్ పార్కర్తో ఒక ప్రైవేట్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు ఆస్బార్న్. అక్కడ రివీల్ చేస్తాడు, నువ్వు నా కొడుకు హ్యారీని సేవ్ చేసినప్పటి నుండి నిన్ను కనిపెట్టే పనిలో పడ్డాను. కృతజ్ఞత చెప్పడానికి నాకు తెలిసిన బెస్ట్ మైండ్స్ అందరూ ఆస్కాప్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కాకుండా ఇంకా యంగర్ జనరేషన్లో నాకు డౌట్ వచ్చిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆఫర్ చేసి వాళ్ళని ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్లోనే కనిపెడతాడు పీటర్ పార్కరే స్పైడర్-మ్యాన్ అని. పీటర్ హెల్ప్ చేయాలని నార్మన్ అనుకుంటాడు, కానీ పీటర్ ఒంటరిగా వర్క్ చేయడానికి ఇష్టపడతాడు. తన వల్ల వేరే వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడకూడదని. అండ్ ఇంటర్న్షిప్ నుండి కూడా డ్రాప్ అవుదాం అనుకుంటాడు పీటర్. బట్ నార్మన్ ఆ ఆఫర్ని రీకన్సిడర్ చేసుకోమని చెప్తాడు. అలానే పీటర్కి $1000 చెక్ రాసి ఇస్తాడనమాట, ఇంటర్న్షిప్లో తన ఫస్ట్ డే పేలాగా. ఇంటి దగ్గర ఆర్ట్ మే కొన్ని యూజ్ చేయని వస్తువుల్ని సేల్కి పడేద్దాం అనుకుంటుంది. అండ్ వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నట్టు చూపిస్తారు. అండ్ లేటర్ ఆన్ మిడ్ టౌన్ హైలోని పర్ల్, పీటర్ అండ్ నికో కలిసి లంచ్ చేస్తున్నప్పుడు లోనికి ఇంటి నుండి ఒక అర్జెంట్ కాల్ రావడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లోని వాళ్ళ బ్రదర్ ఆండ్రీ 100th స్ట్రీట్ గ్యాంగ్తో తిరుగుతూ ఉంటాడు. అందుకే వీళ్ళ ఇంటికి పోలీసులు కూడా వచ్చి ఉంటారు. బట్ మళ్ళీ వాళ్ళ బ్రదర్ ఇంట్లో కనిపించకపోవడంతో తన ఫోన్ ట్రాక్ చేసుకుంటూ ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి తన బ్రదర్కి బదులుగా గ్యాంగ్లో తనుంటానని చెప్పి తన బ్రదర్ ఆండ్రేని ఫ్రీ చేస్తాడు లోని. ఇదంతా జరుగుతూ ఉండగా ఇంకోవైపు ఒక క్రిమినల్ కపుల్ మనీ పెట్టి కొన్ని అడ్వాన్స్ టెక్ గ్యాజెట్స్ని ఎవరి దగ్గర పర్చేస్ చేసి ఉంచుతారు. వాటి వల్ల ఒకరికి స్వర్డ్స్, ఇంకొకరికి సూపర్ స్పీడ్తో వెళ్ళే బూట్స్ వస్తాయన్నమాట. యాక్చువల్లీ కామిక్స్లో వీళ్ళ నేమ్స్ స్పీడ్ డెమన్ అండ్ టెరాంటులా. బట్ వాళ్ళకి చిన్నప్పటి నుండి యాక్చువల్ పవర్స్ ఉంటాయి. ఈ సిరీస్లో వాళ్ళకి ఆ పవర్స్ గ్యాడ్జెట్స్ ద్వారా వచ్చినట్టు చూపించారు. వాటితో వీళ్ళు కొన్ని దొంగతనాలు, బర్గ్లరీ అటెంప్ట్స్ చేస్తున్నప్పుడు స్పైడర్-మ్యాన్ వస్తాడు, కానీ ఓవర్ పవర్ చేసేస్తారు. అప్పుడు నార్మన్ ఆస్బార్న్ పీటర్ వాడుతున్న పోలీస్ స్కానర్ని హ్యాక్ చేసి అందులో నుండి పీటర్తో మాట్లాడతాడు. లైక్ వాళ్ళు ఫైట్ చేసే ప్యాటర్న్ అది అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళకి ఆ టెక్నాలజీ కొత్తగా అందినట్టు ఉంది అని చెప్పి వాళ్ళ మిస్టేక్స్ తనకి అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుని వాళ్ళిద్దరిని ఓడించడానికి హెల్ప్ చేస్తాడు నార్మన్ ఆస్బార్న్ పీటర్కి. అయితే వాళ్ళు యూజ్ చేసే టెక్ మీద కూడా ముందు ఎపిసోడ్లో చూసినట్టుగానే ఒక లోగో ఉంటుంది. ఒకవైపు నుండి ఇన్ఫినిటీ సింబల్ లాగా, ఒక యాంగిల్ నుండి నెంబర్ 8 లాగా. ఎపిసోడ్ ఎండింగ్కి స్పైడర్-మ్యాన్ ఆస్బార్న్ ఇచ్చిన ఆఫర్ని రీకన్సిడర్ చేసి ఇద్దరు టీమప్ అవుతారు. అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్లో మనకి రివీల్ చేసిన ఇంకో డీటెయిల్ ఏంటంటే, నీకో తన ఓన్ పేరెంట్స్ దగ్గర కాకుండా ఫాస్టర్ పేరెంట్స్ దగ్గర ఉంటుంది. కామిక్స్లో లాగా తనకి మ్యాజిక్ ఎబిలిటీస్ ఉన్నాయి, అవి రియలైజ్ అవ్వాలని చూపిస్తారో లేదో చూడాలి మరి. ఫోర్త్ ఎపిసోడ్ స్టార్టింగ్లో పీటర్ తన ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ పిచ్ మీటింగ్లో ఉండగా నార్మన్ ఆస్బార్న్ మళ్ళీ పీటర్ని మీటింగ్కి పిలుస్తాడు. వెళ్ళే వేలో తను హ్యారీ ఆస్బార్న్ని కూడా క్రాస్ అవుతాడు. అయితే ఈ మీటింగ్లో నార్మన్ సొకోవియా అకార్డ్స్ గురించి, దాని మీద జరుగుతున్న వరల్డ్ న్యూస్ గురించి పీటర్తో డిస్కస్ చేస్తాడు. సేమ్ 616లో జరిగినట్టుగానే ఈ యూనివర్స్లో కూడా అవెంజర్స్ మధ్య ఫైట్ బ్రేక్అవుట్ అయ్యి ఒక సివిల్ వార్ స్టార్ట్ అవుద్ది. అండ్ లైవ్ యాక్షన్లో జరిగినట్టుగానే జర్మనీ ఎయిర్పోర్ట్ బ్యాటిల్ జరిగి ఉంటుందన్నమాట. బట్ ఈ యూనివర్స్లో స్పైడర్-మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుద్ది అంతే. ప్రెజెంట్ స్టీవెన్ బకీ రాడార్లో లేరు. అండ్ మిగతా సూపర్ హీరోస్ అందరూ కూడా గవర్నమెంట్తో వాళ్ళ డీటెయిల్స్ని, ఇన్ఫర్మేషన్ని రిజిస్టర్ చేయించడం అనేది మ్యాండేటరీ చేస్తారు. అయితే ఈ విషయంలో కూడా పీటర్కి నార్మన్ హెల్ప్ చేస్తాను అంటాడు. లేటర్ ఆన్ నార్మన్ తన కంపెనీ టాప్ ఇంజనీర్స్ చేత స్పైడర్-మ్యాన్కి కొన్ని సూట్స్ని డిజైన్ చేయిస్తాడు. బట్ ఇవి ప్రాక్టికల్గా ఉండవు యాక్చువల్ ఫీల్డ్లో. ఫస్ట్ థార్ అండ్ కేమన్ రైడర్ ఇన్స్పిరేషన్తో ఒక సూట్, నెక్స్ట్ హార్నెట్ ఇన్స్పిరేషన్తో ఒకటి, అలానే బ్లాక్ గిల్డింగ్ సూట్, ఇలా డిఫరెంట్వి ట్రై చేస్తాడు. అన్నీ ఫెయిల్ అవుతాయి. లాస్ట్కి ఫ్యూచర్ ఫౌండేషన్ అండ్ యాంటీ వెనమ్ సూట్స్ రిజంబ్లెన్స్లో వాటి కొంచెం దగ్గరగా ఉండే ఒక వైట్ సూట్ని రెడీ చేస్తాడు. ఇంకోవైపు 110th స్ట్రీట్ గ్యాంగ్ లోనికి ఒక టాస్క్ ఇస్తారు. లా ఫ్రాన్సిస్కా అని ఒక మెక్సికన్ రెస్టారెంట్స్ నుండి ఒక ఆర్డర్ పికప్ చేసుకోమని. బట్ ఆ రెస్టారెంట్ అనేది వీళ్ళకి రైవల్ గ్యాంగ్ అయిన స్కార్పియన్స్ గ్యాంగ్ అడ్డా. అక్కడికి ఆర్డర్ పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు స్కార్పియన్ అయిన కెర్మలా లోనికి వార్నింగ్ ఇస్తుంది 110th గ్యాంగ్కి చెప్పమని. అక్కడి నుండి ఎలాగోలా ఎస్కేప్ అయి వస్తాడు లోని. ఈ స్కార్పియన్ గ్యాంగ్ అని మాట్లాడుకున్నాం కదా, వీళ్ళకి ఒక లీడర్ ఉంటాడు, అతని పేరు మ్యాక్ గార్గన్. కామిక్స్లో ఈ క్యాండిడేటే సూపర్ విలన్ అయిన స్కార్పియన్ అవుతాడు. ఇంకోవైపు సిటీలో స్పైడర్-మ్యాన్ తన కొత్త వైట్ సూట్ని టెస్ట్ రైడ్ చేస్తూ ఉంటాడు. అండ్ పోలీసులు ఒక రష్యన్ గ్యాంగ్స్టర్స్ని చేజ్ చేస్తూ ఉంటారనమాట. దీంట్లో మనకి రాక్సానా అని కనిపించిన క్యారెక్టర్ ఈ సిరీస్లో కొత్తగా క్రియేట్ చేసిన ఒరిజినల్ క్యారెక్టరే.
బట్ మిగతా వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. డిమిట్రీ ఎవరో కాదు, కెమిలియన్. అండ్ మైకెల్ వచ్చేసి రైనో. అండ్ కామిక్స్లో మిలోస్ మెజారిక్ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఆ క్యారెక్టర్కి జెండర్ స్వాప్ చేసి లేడీని పెట్టారు, మిలా మెజారిక్ అని. ఈ చేసింగ్ ప్రాసెస్లో కొంతమంది సివిలియన్స్ని సేవ్ చేస్తూ స్పైడర్ మ్యాన్ వెనకపడిపోతాడు. అండ్ మిలా ట్రక్ నుండి దూకి ఎస్కేప్ అయిపోగా మిగతా వాళ్ళు అందరూ పోలీసులకు దొరికేసి అరెస్ట్ అవుతారు. అండ్ మిలా ఒక వార్ హౌస్కి వెళ్తుంది అడ్వాన్స్ టెక్ కొనడం కోసం. అక్కడ ఉండేది ఎవరో కాదు, డాక్టర్ ఆక్టావియస్. అండ్ మనం ముందు నుండి చూస్తున్న ఆ లోగో కూడా ఆక్టావియస్దే. అండ్ స్పైడర్ మ్యాన్ అండ్ నార్మన్ కొత్త సూట్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ పీటర్ తన ఐడెంటిటీని అనుకోకుండా హ్యారీ ముందు రివీల్ చేసేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అవుద్ది. ఇంట్రెస్టింగ్గానే ఉంది, నాకైతే ఎపిసోడ్ బాగానే ఉన్నాయి అనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకు ముందే తెలిసిన, ఇట్స్ జస్ట్ దట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ అప్రోచెస్తో చూపిస్తున్నారు అంతే అనిపిస్తుంది. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @Movie Lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.